మన దేశం మీదకి ఎవడో వస్తే మనం ఎట్లా ఊరుకుంటాం? ఈళ్ళు ఇంకా ఈ టీవీలో ప్రచారాలు చేసుకోవడమే సరిపోతుంది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేది ఏమన్నా ఉందా లేదా? ప్రాణం పోయిద్దని భయపడి వాళ్ళొచ్చి మనల్ని చంపుతా ఉంటే కూర్చొని చూస్తా ఉంటామా ఏంది? దాడి చేయాలంటావా ఏంది? చేయాల్సిందే ఖచ్చితంగా. ఇది మన నేల, దేశం, మన దేశం. మన దేశం మీదకి ఎవడో వస్తే మనం ఎట్లా ఊరుకుంటాం? ఈళ్ళు ఇంకా ఈ టీవీలో ప్రచారాలు చేసుకోవడమే సరిపోతుంది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేది ఏమన్నా ఉందా లేదా? ఆల్రెడీ యుద్ధం జరగకుండానే 26 మంది, 28 మందో చనిపోయారు కదా! అది ప్రాణ నష్టమే కదా! పోతాయండి. ప్రాణం పోయిద్దని భయపడి వాళ్ళొచ్చి మనల్ని చంపుతా ఉంటే కూర్చొని చూస్తా ఉంటామా ఏంది? ఆల్రెడీ ఏం చేయమనకపోతేనే 28 మంది చనిపోయారు. దానికేముంది? యాక్షన్ తీసుకోబడినదేముంది? యుద్ధం ప్రకటిస్తే, ప్రకటించకపోతే. యుద్ధం ప్రకటించక ముందే వచ్చి 26 మందిని చంపేసి ఆ రాయల్టీకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వీళ్ళు మాత్రం టీవీలో చెప్పడానికి, మీడియాలో చెప్పడానికి వీటికే సరిపోతుంది వీళ్ళకి సమయం. ఇమ్మీడియట్లీగా యాక్షన్ తీసుకోమనే కదా అందరూ అంటుంది. అన్ని పార్టీలు సహకారం ఇస్తున్నాయి కదా.